దేశంలో రూపాయి విలువ కోల్పోయి ఉండొచ్చు. నెల్లూరులో మాత్రం ఆ రూపాయికి ఎంతో విలువ. ఎందుకంటే కోట్ల విలువ చేసే ఎకరం ప్రభుత్వ భూమికి లీజు ఇప్పటికీ రూపాయే. అది విద్యార్థుల నుంచి ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తూ బాగా లాభాలు ఆర్జిస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల నడుస్తున్న స్థలానికి చెల్లిస్తున్న మొత్తం. ఆ సంస్థ పట్ల ఇంతటి ఉదారత, ప్రేమ ప్రదర్శించింది వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. నెల్లూరు జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఎదురుగా 2 ఎకరాల 40 సెంట్ల భూమిని 1976లో దొడ్ల సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కు ప్రభుత్వం 70 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం సత్రం నిర్మించాలన్నది ఆ ట్రస్ట్ ఉద్దేశం. ఏడాదికి ఎకరానికి రూపాయి రుసుముగా లీజు ఒప్పందంలో నిర్ణయించారు. కేవలం ఉచిత సేవల కోసం మాత్రమే ఈ భూమి వినియోగించాలని స్పష్టంగా పేర్కొన్నారు. భూమి కేటాయించిన తర్వాత దొడ్ల సుబ్బారెడ్డి ట్రస్ట్ భవనాలు నిర్మించి సత్రం నిర్వహించింది. కాలక్రమేణా ఈ ప్రాంతంలో భూవిలువ విపరీతంగా పెరగడంతో అక్రమార్కుల కన్ను ఈ స్థలంపై పడింది. 1998లో నెల్లూరు కలెక్టర్ గా పనిచేసిన శ్రీలక్ష్మిని ఆశ్రయించారు. సత్రం ఖాళీగా ఉన్నందున అందులో నిరుపేదలకు ఉపయోగపడేలా విద్యాలయాన్ని నిర్మిస్తామని ట్రస్ట్ బోర్డు సభ్యుల పేరిట దరఖాస్తు చేసుకున్నారు. మూగ, చెవిటి విద్యార్థుల కోసం ఉచిత విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అడిగిందే తడవుగా శ్రీలక్ష్మి దశాబ్దాల నాటి లీజు మొత్తానికి స్థలాన్ని ధారాదత్తం చేసేశారు. కొందరు సహచట్టం కార్యకర్తలు సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు రాబట్టారు. ఆ ప్రాపర్టీని కొట్టేయాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్న రోజుల్లో ఆమెను పోయి అప్రోచ్ అయ్యారు. ఆమె ఆర్ఎంఓ దగ్గర నుంచి లేకపోతే సూపరింటెండెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి దాని రిపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది కనుక. ఆమె ఏం చేసిందంటే వాళ్ళని అడగకుండా తహసీల్దార్ని అడిగి తహసీల్దార్ని ఒక రిపోర్ట్ రాసుకురమ్మంది. తహసీల్దార్ ఏం చేశారంటే ఆ చౌల్ట్రీ ఇప్పుడు అది ఉపయోగంలో లేదు, అనాథరైజ్డ్గా యూటిలైజ్ చేస్తున్నారు, అందువలన వీళ్ళు అడిగినట్లు వీళ్ళకి కనుక ఇస్తే అది యూటిలైజ్ అవుతుందని చెప్పేసి తహసీల్దారు దాని మీద ఒక రిపోర్ట్ రాసిచ్చాడు. అదే వాళ్ళకి ఇచ్చిన లీజు సంవత్సరానికి రూపాయి వంతునే స్కూల్కి దారాదత్తం చేసింది. దాన్ని మేము పర్టికులర్స్ అన్ని కూడా సమాచార దాని ప్రకారం తీసుకొని మేము కలెక్టర్ గారికి ఆగస్టు 2009 నుంచి మేము 4 సార్లుగా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాము. వాళ్ళ స్కూల్ ఇంకో చోట పెట్టుకొని ఆ స్థలాన్ని ఇదివరకు ఉన్న చౌల్ట్రీకి ఒప్పచెప్పమని మేము కోరుతున్నాము. ఇంతవరకు ఆ పని జరగలేదు. ప్రస్తుతం ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్థలంలో ప్రగతి మహావిద్యాలయ పేరిట ఉన్నత పాఠశాల నడుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి 15,000కు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వారు హామీ ఇచ్చిన మూగ, చెవిటి విద్యార్థులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయనే లేదు. అయినా సేవా దృక్పథంతోనే పాఠశాల నడుపుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆరోపణ ఏం లేదండి. యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్, పర్మిషన్స్, పక్కా పర్మిషన్స్ తోటి నడుపుతున్నాము. ఆరోపణలు అవాస్తవం అంతవరకు నేను చెప్పగలను. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ సాగుతోందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇది మళ్ళీ మధ్యలో కలెక్టర్ 1998 ఆ ప్రాంతంలో ఇది మళ్ళీ స్కూల్కి ఇవ్వడం జరిగింది, ఇదే ల్యాండ్. సో ఈ బిల్డింగ్స్లోనే స్కూల్ రన్ చేస్తున్నారు. సో ఇది చారిటబుల్ పర్పస్కే రన్ అవ్వాలి కదా అనేది వాళ్ళ అలిగేషన్ ఉంది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎకరా 10 కోట్ల విలువ చేసే చోట కేవలం సంవత్సరానికి రూపాయి లీజు వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు విద్యాసంస్థకు కేటాయిస్తూ నాటి కలెక్టర్ శ్రీలక్ష్మి తీసుకున్న నిర్ణయంపై స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.